గొల్లపల్లి చీకపల్లి రిజర్వాయర్ వద్దని రైతులు 100 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల మనోభావాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించి దీక్షలను విరమింపచేయాలన్న లక్ష్యంతోనే మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఖరారైందని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు వస్తున్నాడని ప్రభుత్వ గుండెల్లో గుబులు పుట్టిందని రైతులకు సంఘీభావం చెప్పడమే ప్రధాన ఉద్దేశమని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కూడా ప్రతిపక్ష పార్టీ బాధ్యత తీసుకుందన్నారు. నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీన స్థానిక పోలీసుల నుంచి గుల్లపల్లి తదితర గ్రామాల రైతులతో సభ ఏర్పాటు అనుమతి తీసుకున్నట్లుగా గుర్తు చేశారు. అన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తున్న తర్వాత మళ్లీ ఇన్ఛార్జ్ ఎస్పీ పేరుతో ఎలాంటి కారణం లేకుండానే సభ అనుమతులు రద్దు చేస్తున్నట్లుగా చెప్పడం శోచనీయమన్నారు. సోనిపూర్ మహారాజ్పేట మధ్యలో అక్కడ కనెక్ట్ చేస్తాం. ఉదారం బ్రాంచ్ కెనాల్ కు జగవాపల్లి కాడ కనెక్ట్ చేస్తాం. ఇదంతా మొత్తం ప్లాన్ ప్రకారంగా చేసినాం. D8 కింద ఉండేటువంటి ఆయకట్టు D8 కిందికి వచ్చేటువంటి దానికి కూడా దీని నుంచి ఏదుల నుంచి మనం కొంత సప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కారణాల చేత ఆ రోజు ఏమన్నారంటే ఏదుల ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ 7 TMCల రిజర్వాయర్ పని మొదలు పెట్టినా రేపు మాపు అయిపోతుంది. మరి ఇది ఉన్నాక ఈ KLI పేరు మీద ఉండే ఆన్లైన్ రిజర్వాయర్లు చిన్న చిన్న బుడక ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే వాటి యొక్క అవసరం కూడా ఏముంది, ఇంకా అవసరం లేదు కదా, ప్రభుత్వ ఖర్చు వృధా అని చెప్పి 2018 సెప్టెంబర్ అనుకుంటాను, 2018 జూనో సెప్టెంబర్ 2018 సెప్టెంబర్ అప్పటికి ఇంకా ఎమ్మెల్యే కాలే, మంత్రిని కాలే, దానికి కూడా వైస్ చైర్మన్. అప్పుడు గవర్నమెంటే 20 దాకా ఇప్పిస్తామంటే ఇస్తారేమో నమ్ముతుంది. ఇప్పుడు వచ్చే పైసలు తక్కువ వస్తాయి, కొనబోతేనేమో 2 అంతలు ఉంది భూమి. మేమేం చేయాలంటే మీ కర్మ, చెప్తే వినడానికి ఎవడేం చేస్తాడు? మరి నా చేతిలో లేదు కదా వ్యవహారం. ఇప్పుడు మీరు